మీరు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష రాయాలనుకుంటున్నారా? అయితే పిఓ పరీక్షకు సిద్ధమవుతున్నారా? అయితే మ్యాథమెటిక్స్లో మీరు పట్టు సాధించాల్సిన ముఖ్యమైన అంశాలు ఇవే. మొదటిగా నంబర్ సిస్టమ్ మరియు సెట్స్, వాస్తవ సంఖ్యలు, రియల్ నంబర్స్ ఇవే. ముందుగా నంబర్ సిస్టమ్ మరియు సెట్స్, బేసిక్స్ ఆఫ్ రియల్ నంబర్స్ మరియు సెట్ ఆపరేషన్స్ పైన అవగాహన పెంచుకోండి. తర్వాత పాలినోమియల్స్ మరియు ఆల్జీబ్రా, ఇందులో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మరియు ప్రోగ్రెషన్స్ చాలా కీలకం. జియోమెట్రీ, కోఆర్డినేట్ జియోమెట్రీ, సిమిలర్ ట్రయాంగిల్స్ మరియు మెన్సురేషన్ టాపిక్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ట్రిగోనోమెట్రీ, ట్రిగోనోమెట్రిక్ రేషియోస్, ఐడెంటిటీస్ మరియు వాటి అప్లికేషన్స్పై దృష్టి పెట్టండి. చివరగా స్టాటిస్టిక్స్ మరియు ప్రాబబిలిటీ, మీన్, మీడియన్, మోడ్ మరియు బేసిక్ ప్రాబబిలిటీ నేర్చుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు. ఈ టాపిక్స్ని క్షుణ్ణంగా ప్రిపేర్ అవ్వండి. చదవాల్సిన ముఖ్యమైన చాప్టర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా లైట్, ఇందులో రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. తర్వాత ఎలక్ట్రిసిటీ, ఓమ్స్ లా, రెసిస్టెన్స్ మరియు హీటింగ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. హీట్, స్పెసిఫిక్ హీట్ మరియు థర్మల్ ఈక్విలిబ్రియంకి సంబంధించిన కాన్సెప్ట్స్ నేర్చుకోండి. హ్యూమన్ ఐ, కంటి నిర్మాణం అంటే స్ట్రక్చర్ మరియు దృష్టి దోషాలు అంటే వేరియస్ విజన్ డిఫెక్ట్స్ గురించి అవగాహన పెంచుకోండి. చివరగా ఎలక్ట్రోమాగ్నెటిజం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ మరియు ఇండక్షన్ చాప్టర్ నుండి ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ టాపిక్స్ అన్నిటినీ పక్కాగా ప్లాన్ చేసుకుని చదవండి. కెమిస్ట్రీ అనేది ఒక హై స్కోరింగ్ సబ్జెక్ట్. మరి ఇందులో మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన ముఖ్యమైన అంశాలు ఇవే. మొదటగా కెమికల్ ఈక్వేషన్స్, ఇందులో ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయడం మరియు టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ పైన పట్టు సాధించండి. రెండవది యాసిడ్స్, బేసెస్ మరియు సాల్ట్స్, ముఖ్యంగా pH స్కేల్ యొక్క ప్రాముఖ్యత మరియు వాటి కెమికల్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకోండి. అటామిక్ స్ట్రక్చర్, ఇందులో క్వాంటమ్ నంబర్స్ మరియు ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. పీరియాడిక్ టేబుల్, మూలకాల క్లాసిఫికేషన్ మరియు పీరియాడిక్ టేబుల్లో ఉండే ట్రెండ్స్పై అవగాహన పెంచుకోండి. చివరగా మెటలర్జీ, లోహాలను వేరు చేసే ఎక్స్ట్రాక్షన్ ప్రాసెసెస్ మరియు ప్యూరిఫికేషన్ పద్ధతులను నేర్చుకోండి. ఈలో బయాలజీ సెక్షన్ చాలా క్రూషియల్. మంచి స్కోర్ సాధించడానికి మీరు ఫోకస్ చేయాల్సిన కీ టాపిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా న్యూట్రిషన్, ఇందులో ఫోటోసింథసిస్, డైజెస్టివ్ సిస్టమ్ మరియు ఎంజైమ్స్ గురించి క్షుణ్ణంగా చదవండి. రెండవది రెస్పిరేషన్, ఇందులో ఏరోబిక్ మరియు ఎనెరోబిక్ ప్రాసెసెస్తో పాటు హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టంపై అవగాహన పెంచుకోండి. ట్రాన్స్పోర్టేషన్, గుండె నిర్మాణం అంటే స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్, బ్లడ్ వెసల్స్ మరియు మొక్కలలో జరిగే సర్క్యులేషన్ ఇన్ ప్లాంట్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్స్క్రీషన్, ఇందులో కిడ్నీ స్ట్రక్చర్ మరియు ఫిల్ట్రేషన్ ప్రాసెస్ గురించి నేర్చుకోవడం మర్చిపోవద్దు. చివరగా కోఆర్డినేషన్, మన నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ ఫంక్షన్స్ మరియు ప్లాంట్ హార్మోన్స్కి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ నోట్ చేసుకోండి. ముందుగా రీప్రొడక్షన్, ఇందులో ఏసెక్షువల్ మరియు సెక్షువల్ రీప్రొడక్షన్ పద్ధతులతో పాటు స్ట్రక్చర్ ఆఫ్ ఎ ఫ్లవర్, పువ్వు నిర్మాణం గురించి క్షుణ్ణంగా నేర్చుకోండి. తర్వాత హెరిడిటీ, జన్యుశాస్త్రానికి సంబంధించి మెండెల్స్ లాస్ మరియు ఇవల్యూషన్ బేసిక్స్ పైన పట్టు సాధించడం చాలా ముఖ్యం. ఎన్వైరన్మెంటల్ స్టడీస్, పర్యావరణంపై అవగాహన కోసం ఫుడ్ చైన్స్ మరియు న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ వంటి అంశాలను ఖచ్చితంగా కవర్ చేయండి. ఈ కీ కాన్సెప్ట్స్ని బాగా అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేస్తే మీరు POLYCET బయాలజీ సెక్షన్లో ఖచ్చితంగా టాప్ మార్క్స్ సాధిస్తారు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.